హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్రిస్పీ పప్పు చెక్కలు అంటారు, గారెలు అంటారు, మేమైతే బిల్లలు అంటాం. ఒక్కొక్క వైపున ఒక్కొక్క రకం. మా అత్తయ్య వాళ్ళు అయితే ఓడప్పాలు అంటారు. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి. ఓల్డ్ ట్రెడిషనల్ వంట. మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ అప్పుడు చేసేవాళ్ళు. ప్రతి పండగకి ఇవి కంపల్సరీ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటున్నాం, లేకపోతే తెచ్చుకుంటున్నాం. కానీ ఇది చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కొంచెం టైం పెట్టేసుకుంటే మనకు 15 రోజులు 20 రోజుల వరకు రెడీగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, కరకరలాడుతూ ఎంత బాగా వచ్చినాయి. చాలా బాగుంటాయి ఈ పప్పు చెక్కలు లేదా బిళ్ళలు. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి నేనైతే ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూను ధనియాలు వేయించి పొడి చేసింది. ధనియాలు ఉంటే ధనియాలే వేసుకోవాలి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇదైతే మా చెట్టుదే, చూడండి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. ఇదంతా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. కరివేపాకు సెపరేట్గానే వేసుకుంటాం, కానీ పిల్లలు తీసేస్తారు. కొన్నిసార్లు వేయించుతుంటే ఊడిపోతుంటుంది. దాని బదులు ఇలా వేసేసుకుంటే మనకు చక్కగా ఊడిపోకుండా ఉంటుంది. మా అమ్మ అయితే కరివేపాకే వేసేది. ఇది మొత్తం మనం మిక్సీలో పెట్టుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా మొత్తము మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు బాగా వేడెక్కనివ్వాలి. మూత పెట్టి వేడెక్కనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా, ఇందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ ఉప్పు కానీ మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఎప్పుడైనా. ఇది ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ వాము బాగా చక్కగా 2 చేతులలో నలిపి అది వేసుకోవాలి. ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు శనగపప్పు 1 గంట ముందు నానబెట్టి నీళ్ళన్నీ తీసేసి ఇది కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. 1 నిమిషం ఈ నీళ్లు మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ తగ్గించేసుకొని ఏ గ్లాస్ తోటి అయితే 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను, అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా ఒక 2-3 ఇట్లా హోల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అందులో నుంచి చక్కగా ఉడుకుతుంది. మూత పెట్టి 1 నిమిషం ఉంచుకోవాలి. మూత తీసి చూసుకోవాలి. ఇలా చూడండి, హోల్స్ నుంచి చక్కగా ఉడుకుతుంది. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మంట తగ్గించే ఉంచుకోవాలి. అంతా చక్కగా కలుపుకోవాలి. ఈ నీళ్ళల్లో మనం పిండి వేయకముందే ఉప్పు కానీ కారం కానీ మనకు సరిపడినంత మనం సెట్ చేసుకోవాలి. ఒక 1/2 గంట తర్వాత మూత తీసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇలా మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వాలి. ఉప్పుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని అంతా ఇలా ఒక తట్టలో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా కొంచెం నూనె వేసుకొని బాగా పిసుకోవాలి. కావలసినంత పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి. అన్నీ ఇలా చేసేసి పెట్టుకోవాలి. పైన ఒక తడి బట్ట కానీ లేకపోతే గట్టిగా పెట్టే మూత కానీ పెట్టేసుకొని అన్నీ ఇలా బాల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఇలా ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఇలా కొంచెం కింద నీళ్ళు జల్లుకొని ఒక ప్లాస్టిక్ కవర్ ఇలా పెట్టుకోవాలి. కొంచెం నూనె రాసుకోవాలి. ఇది ఒక్కొక్క బాల్ తీసుకొని ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలి. ఇలా చేతితోటి పల్చగా ఒత్తుకోవాలి.
ఎంత పలచగా ఒత్తుకుంటే అంత కరకరలాడతాయి ఇవి. మనం వేడి నీళ్ళతో ఉప్పుకున్నాం కదా, పిండి చక్కగా సాగుతుంది. ఇలా చేసుకొని మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చక్కగా కాలుతాయి. మా చిన్నప్పుడైతే మా అమ్మ చాలా పెద్ద పెద్దగా చేసేది. ఇలా చేసిన వీటిని వేడి నూనెలో వేయించుకోవాలి. ఇలా ఒక 2-3 చేసి పెట్టుకోవాలి. ఇలా నూనె వేడెక్కిందో చూసుకోవడానికి ఒక చిన్నది చేసి వేసుకోవాలి. మనకు సరిగ్గా వేడైంది అనేది తెలుస్తుంది. ఇలా ఇంకొక 5 నిమిషాలైనా వేడెక్కాలి. ఇది చాలా వేడెక్కాలి నూనె. చూడండి, ఇప్పుడు నూనె చాలా వేడెక్కింది. ఇప్పుడు కొంచెం స్టవ్ మీడియం మంట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాను కదా బిళ్ళలు, మేమైతే బిళ్ళలు అంటాము, కొంతమంది ఓడప్పాలు అంటారు, పప్పు చెక్కలు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఇలా వేసుకొని ఒకటి కొంచెం పైకి తేలినాక మనం ఇంకొకటి వేసుకోవాలి. చూడండి, అది పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకొకటి వేసుకోవాలి. అది కూడా పైకి వచ్చినాక ఇంకొకటి వేసుకోవాలి. మా అమ్మ అయితే చాలా పెద్ద పెద్దగా చేస్తుంటే ఒక్కొక్కటే వేసేది. ఇలా వేసుకొని మీడియం మంట మీద తిప్పుతూ ఎర్రగా వేగనివ్వాలి. ఇలా మెల్లగా తీస్తూ వేగనివ్వాలి. మా చిన్నప్పుడైతే పండగలప్పుడే చేసేవాళ్ళు ఇలా బిళ్ళలు కానీ, చెగోడీలు, మురుకులు, సన్నపూస అలాంటివన్నీ పండగలు వచ్చినప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడంటే ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకుంటున్నాం. అసలు పెద్ద పెద్ద బిళ్ళలు మా అమ్మనైతే 4 kgs ఒక్కరితే చేసుకుంటుండే. అప్పుడు అంత ఓపికగా చేసుకునే వాళ్ళం, తినేవాళ్ళం. ఇంట్లో కూడా ఫ్యామిలీ చాలా పెద్దగా, చాలా మెంబర్స్ ఉండేవాళ్ళం కదా, ఎన్నైనా చేసేవాళ్ళం. ప్లస్ పండగలప్పుడు మాత్రమే చేసేవాళ్ళం కాబట్టి చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటండి, ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటున్నాం, తింటున్నాం. కాబట్టి తక్కువే ఆయిల్ ఫుడ్ అని తినడం కూడా తగ్గించేసినాం. కానీ అప్పుడప్పుడైనా ట్రెడిషనల్ మన వంటలు చేసుకోవాలి కదా, చాలా బాగుంటాయి. ఇందులో కూడా హెల్తీ ఉంటుంది కదా, శనగపప్పు ఉంది, నువ్వులు ఉంది, మనకు డైజెషన్ కోసం బామ్ ఉంది. ఇందులో కూడా అన్ని హెల్తీ ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే డీప్ ఫ్రై కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవాలి, ఒక లిమిట్గా తినాలి. కానీ మనం ఓల్డ్ ట్రెడిషనల్ వంటలు మాత్రం మర్చిపోవద్దు. ఇలా మీడియం మంట మీద వేయించుకుంటుండాలి. నేనైతే ఇందులో పచ్చిమిరమే వేశాను, ఎండు కారం కూడా వేస్తారు, మన ఇష్టము. పల్లీలు వేయించి కచ్చపచ్చ గ్రైండ్ చేసి వేసుకుంటారు. సగ్గుబియ్యం 1 గంట నానబెట్టేసి, చిన్న సగ్గుబియ్యం అవి కూడా ఇందులో కలిపి చేసుకుంటారు. రకరకాలుగా చేసుకోవచ్చు. మా అమ్మ మాత్రం ఇలాగే చేస్తుండే. నేను ఇది ఓల్డ్ వంట కాబట్టి, పాతకాలం నాటిది కాబట్టి నేను అలాగే చూపిస్తున్నాను. నేను మార్చింది ఏంటంటే, ఒక కరివేపాకు కూడా నేను మిక్సీలో వేశాను. ఎందుకంటే అప్పుడప్పుడు అన్ని కరివేపాకు ఊడొచ్చేస్తుంది, అందుకని నేను మిక్సీలో వేశాను. మిగతా అంతా అప్పుడు ఎలా చేస్తారో నేను అలాగే చేశాను. మా అత్తయ్య వాళ్ళైతే వీటిని ఓడప్పాలు అంటారు, మా అమ్మ వాళ్ళైతే బిళ్ళలు అంటారు. నాకు చిన్నప్పటి నుంచి నేను బిళ్ళలు అనడమే అలవాటు కదా, నాకైతే బిళ్ళలనే అంటాను. చూడండి, సైడ్స్ కొంచెం ఎర్రబడినాయి కదా, ఇంకొక నిమిషం ఉంచేసి తీసుకుందాం. ఇలా కొంచెం ఎర్రగా వేగినాయి కదా, ఇప్పుడు ఇవన్నీ ఇలా తీసుకొని వంపుకోవాలి. ఈ నూనె వేడి అనేది తగ్గే వరకు కూడా ఇంకా కొంచెం వేగుతాయి. మనం ఇందులో నుంచి నూనె నుంచి తీసినాక కూడా వేగుతాయి. అందుకని ఒక 5-10 మినిట్స్ తర్వాతనే ఇవి కడకరలాడతాయి మనకి. వీటిని అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మొదటి వాయి తీసినాక మళ్ళీ నూనె వేడెక్కింది కదా, మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు అలాంటివి తింటున్నాం. ఇంకా అవన్నీ మైదా, శర్కర, నెయ్యి, బటరు అవన్నీ ఉంటాయి. ఇది చూడండి, మన శనగపప్పు మంచిదే, నువ్వులు, వాము, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ డైజెషన్కి మంచివి. ఒక్క నూనె ఒకటే మనకు ఎక్కువ వాడొద్దు అని. అందుకే ఎప్పుడైనా ఒకసారి చేసుకోండి, ఎప్పుడైనా ఒకసారి చేసుకొని తినండి. ఊరికే చేసుకోకుండా అప్పుడప్పుడు చేసుకొని తింటే మనం ఆ టేస్ట్లు కూడా మనం మిస్ అవ్వద్దు. అందుకని అలా అప్పుడప్పుడు చేసుకోవాలి. ఒక్కసారి చేసుకున్నామంటే 15-20 రోజులు చక్కగా నిలువ ఉంటాయి ఇవి.
పిల్లలకు కూడా మనకు లంచ్ బాక్స్లో పెట్టియచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా ఒత్తుకోవడం కష్టం అనుకునే వాళ్ళు పూరీ ప్రెస్ మీద ఒత్తుకోవచ్చు. లేదంటే ఒకటి ఫ్లాట్గా ఉన్న గిన్నె ఉంటే దాన్ని కూడా ప్లాస్టిక్ షీట్ పైన కూడా పెట్టేసి దాంతో ఒత్తుకోవచ్చు. మనం ఈజీ మెథడ్స్ చూసుకోవచ్చు, మనకు ఎలా వీలును బట్టి అలా చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకోకుండా కొన్ని చేసుకోవచ్చు, వారం రోజులో 10 రోజుల్లో తినవచ్చు. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన పప్పు చెక్కల్ని కొంచెం మనకు చల్లబడినాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 10 to 20 days ఫ్రెష్గా ఉంటాయి. మనం ఈవినింగ్ మంచిగా హ్యాపీగా తినవచ్చు. చాలా బాగుంటాయి, కడకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా ఉన్నాయో చూసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.